మన దేశ ప్రజలు ఇంకా హిందూ, ముస్లిం అంటూ ఉండిపోయారు. కానీ రాఘవ చడ్డా చేస్తున్న కొన్ని పనుల వల్ల ప్రజల్లో విపరీతమైన ప్రజాదరణ లభిస్తుంది. అంతెందుకు నెక్స్ట్ పీఎం గూడా కావాలని జనాలు కోరుకుంటున్నారు. మన భారతదేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ హిందూ, ముస్లిం అంటూ బిజీగా ఉంది. అపోజిషన్ పార్టీ ఏమో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లో బిజీగా ఉంది. దేశ ప్రజలు దేవుడా నువ్వే దిక్కు అనుకుంటూ ప్రజలు జీవనాన్ని గడుపుతున్నారు. ఈ కథలోకి ఒక సీఏ హోల్డర్ అయినటువంటి పొలిటీషియన్ అడుగుపెడతాడు. ఈయన మధ్యవర్తిగా మారి ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతున్నారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం సంపాదించాలంటే నువ్వు ఒక పరీక్ష రాయాలి. అందులో పాస్ అయితేనే నీకు ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఒక దేశ నాయకుడు అవ్వాలనుకుంటే, ఒక లీడర్ అవ్వాలనుకుంటే నువ్వు ఎలాంటి పరీక్ష రాయకుండానే లీడర్ అయిపోతున్నావు. ఎందుకు ఒక పరీక్ష పెట్టాలి? సిస్టమ్ ఎందుకు లేదు? అని చెప్పి ప్రశ్నిస్తున్నారు రాఘవ చడ్డా గారు. అండ్ దేశ ప్రజలకు తమ నాయకుడిని ఎన్నుకునే అధికారం ఉన్నట్టే, ఆ లీడర్ సరిగ్గా పని చేయకపోతే అధికారం నుంచి దింపే అధికారం కూడా ప్రజలకు ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. మన దేశంలో భూములు 48% వరకు డిస్ప్యూట్‌లోనే ఉన్నాయి. ఒక స్వీడన్, ఒక జార్జియా, ఒక యూఏఈ, ఒక జపాన్ లాగా నేషనల్ బ్లాక్ చైన్ రిజిస్ట్రీ సిస్టమ్‌ని ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎయిర్‌లైన్ కంపెనీస్ ఎక్స్‌ట్రా లగేజ్ ఉన్నప్పుడు ఎక్స్‌ట్రా పైసలు వసూలు చేస్తున్నారు కదా! మరి గంటలు గంటలు ఫ్లైట్‌లు డిలే అయినప్పుడు కాంపెన్సేట్ ఎందుకు చెల్లించట్లేదు? అంతేకాదు రీచార్జ్ అయిపోయిందనుకుంటే ఔట్ గోయింగ్ కాల్స్ ఆపుతున్నాం అంటే ఒక అర్థం ఉన్నది. కానీ రీచార్జ్ అయిపోయిందని చెప్పి ఎమర్జెన్సీ ఇన్‌కమింగ్ కాల్స్ కూడా ఆపడం అంటే ఎంత దారుణం అసలు. అండ్ ఏదైతే కాపీరైట్ యాక్ట్ అయితే ఉందో అది 1957లో ఎప్పుడో పుట్టింది. అప్పట్ల ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ లేదు, ఇన్‌స్టాగ్రామ్ లేదు. ఆ లాని యూజ్ చేసుకొని కొన్ని సెకండ్‌ల క్లిప్ ఫేర్‌ని యూజ్ చేసుకొని ఒక కంటెంట్ క్రియేటర్ యొక్క కొన్ని సంవత్సరాల యొక్క కష్టాన్ని కాలరాయడం ఎంత దారుణం అసలు. అంతేకాదు మన దేశంలో ఎంపీల స్టాండర్డ్ ఎంత దిగజారిపోయిందనుకుంటే, రాఘవ చడ్డా జస్ట్ తన బేసిక్ అంటే ప్రాథమిక డ్యూటీ తను చేసినంత మాత్రాన్నే ప్రజల్లో అతను ఒక అభిమాన పొలిటీషియన్‌గా మారిపోతున్నాడు. ఇది మన దుస్థితి.